ఎస్ అండి. ఇప్పుడు అమెరికా ఇంత యుద్ధంలో నిమగ్నమై ఉండి కూడా ఆర్టిమిస్ 2 అనే మూన్ మిషన్ సక్సెస్ఫుల్‌గా ప్రయోగించడం జరిగింది. ఇది కొన్ని రోజుల్లో మనకేంటంటే ఇది మూన్ మీద ఆల్మోస్ట్ మూన్ చుట్టూరు వ్యా వ్యామ ఆస్ట్రోనాట్స్ వెళ్ళబోతున్నారు. దీని తర్వాత మూన్ మీద 57 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా మూన్ మీద మళ్ళీ మనిషి వెళ్ళబోతున్నాడు. మరి 1969లో అపోలో 11 అనుకుంటూ అమెరికా అప్పట్లో 3 ఆస్ట్రోనాట్స్ని మూన్ మీద ల్యాండ్ అవ్వడం జరిగింది. మూన్ మీద నడిసి రావడం జరిగింది. ఆల్డ్రిన్ ఇలాంటి ఆస్ట్రోనాట్స్. కానీ 1969 తర్వాత మళ్ళీ మూన్ మిషన్ మీదకి అమెరికా వెళ్ళలేదు. మనకి చాలా థీరీస్ ఉంటాయి, ఎన్నో థీరీలు. అక్కడికి మూన్ మీదకి అమెరికా వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఏలియన్స్ భయపెట్టి అమెరికా మీద అటాక్ చేస్తామంటే మళ్ళీ వెళ్ళలేదని చెప్తారు. మళ్ళీ అమెరికా తర్వాత మళ్ళీ మూన్ మీదకి వెళ్తుంది. చైనా కూడా 2034 నాటికి అక్కడ మనిషిని పంపించబోతుంది. ఇండియా కూడా చంద్రాయన 4 ద్వారా 2029లో అక్కడ మళ్ళీ చంద్రాయన 4ను పంపించి అక్కడ నుంచి కొన్ని కిలోల మూన్ యొక్క సాయిల్ని ఇక్కడ తేబోతున్నాం. తర్వాత ఇండియా మనుషుల్ని పంపడానికి కూడా చంద్రాయన 5, 6లు వెళ్ళబోతున్నారు. తర్వాత రష్యా అదే పని చేయబోతుంది. యూరోపియన్ యూనియన్, జపాన్ ఇవి చేస్తున్నారు. మరి ఎందుకు మూన్ మీదకి మళ్ళా మనిషి వెళ్తున్నారు అంటే చాలా చాలా విశిష్టత ఇక్కడ ఉంది. ఎందుకంటే చంద్రుడి మీద మూన్ మీద దొరికే హీలియం 3 అనే ఒక ఖనిజం భూమి మీద దొరకదు. కొన్ని కిలోలు మాత్రమే దొరికింది ఇది. ఎందుకంటే ఇది వెంటనే ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఉంటే భూమి పొరలో 1 మీటర్ కింద లోపల ఉండాలి అది. ఈ హీలియం 3 అనే ఒక రకమైన ఖనిజం కోసం వేటే మళ్ళీ మూన్ మీదకి పంపిస్తున్నారు. మూన్లో ఈ సర్ఫేస్ కింద 1 మీటర్ లోతులో ఇది ఉంటుంది అనమాట. అది కొన్ని టన్నులు వేల టన్నులు అక్కడ ఉంటుంది. ఎందుకంటే హీలియం 3 అంటే హీలియం 3 అనే ఒక ఖనిజాన్ని ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ అని ఒకటి ఉంటాయి. ఇప్పుడు అణు రియాక్టర్లు ఉంటాయి. ఇవన్నీ ఫిషన్ రియాక్టర్లు. కేంద్రక సంవిలన ప్రక్రియ కాదు, కేంద్రక విచ్ఛిత్తి ద్వారా వచ్చే అణు రియాక్టర్లు మనకు ఉన్నాయి. ఇందులో ప్లూటోనియం U-239 ఉపయోగిస్తాం. కానీ ITER అనే ఒక రియాక్టర్ ఒకటి వస్తుంది. తొహమాక్ రియాక్టర్లు అంటాం దాన్ని. ఇండియా కూడా అందులో భాగస్వామి. 16 దేశాలు కలిపి ఫ్రాన్స్లో ఆ రియాక్టర్ని తయారు చేయబోతున్నారు. అది కొన్ని 5-6 సంవత్సరాల రియాక్టర్ బయటకు వస్తుంది. దానిలో వాడే ఇంధనమే హీలియం 3. ఈ కేవలం 1 టన్ను హీలియం 3 ఉంటే అమెరికా లాంటి దేశాలకి 1 సంవత్సరానికి విద్యుత్ ప్రొడ్యూస్ చేయొచ్చు. చూడండి, ఈ కోలు, గ్యాసులు ఏవి కూడా మనకు అవసరం ఉండదన్నమాట. అంటే 1 టన్ను హీలియం 3 మూన్ నుంచి భూమికి తేగలిగితే మన ఇండియాకి 4 సంవత్సరాలకు సంబంధించిన విద్యుత్ వస్తుంది అనమాట. అంటే ఏంటి, ప్రపంచాన్ని సమూలంగా మార్చే ఖనిజమే హీలియం 3. ఇది ఫ్యూజన్ రియాక్టర్స్, ITER రియాక్టర్లో ఉపయోగించబోతున్నారు. అందుకే మూన్ మిషన్ మీదకి మళ్ళీ మానవుడు వెళుతున్నాడు. ఎవరైతే మూన్ మీద ముందు దిగుతారో, ఎవరైతే ఆ ఖనిజాన్ని కొన్ని టన్నులు కిలోల ఖనిజాన్ని ఇక్కడ తేగలుగుతారో వాళ్ళు ప్రపంచాన్ని ఆధిపత్యం చేయవచ్చు. ఎందుకంటే చూడండి, గల్ఫ్లో ఆయిల్ కోసం జరిగే యుద్ధం, ఆయిల్ ఎవరి చేతిలో ఉంటుంది, ఎవరి డామినెన్స్ ఉంటుందో వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. ప్రపంచాన్ని, అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు హీలియం 3 ఎవరైతే మూన్ నుంచి తేగలుగుతారో వాళ్ళది ప్రపంచ ఆధిపత్యం. వాళ్ళకి తిరుగులేని ఆర్థిక శక్తులు అవుతారు. అందుకనే ఇండియా కూడా చంద్రాయన 1, 2, 3 ఎప్పటి నుంచో మొదలెట్టేసింది. హీలియం 3 ఖనిజం ఇది చంద్రుడు కింద పొరల్లో 1 మీటర్ దూరంలో కింద ఉంటుంది. దాన్ని తీయగానే ఆవిరైపోతుంది. దాన్ని తీయడం, అక్కడ మైనింగ్ చేయడం, దాన్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయడం, ఇప్పుడు మూన్ నుంచి జాగ్రత్తగా ఈ భూమి మీదకి పట్టుకు రావడం. దాన్ని ఈ ఫ్యూజన్ తయారవుతున్న ఫ్యూజన్ కొన్ని సంవత్సరాలు వస్తుంది. ఈ ఫ్యూజన్ రియాక్టర్లో జాగ్రత్తగా వాడడం అంతటి విశిష్టత ఉంది. కాబట్టి మూన్ మీదకి అక్కడికి వెళ్తున్నారు. అమెరికా మొదటి స్టెప్ వేసింది, రష్యా వేయబోతుంది, చైనా వేస్తుంది, ఇండియా కూడా 2029లో ఇప్పుడు చంద్రాయన 4 అనేది అంతటి విశిష్టత ఉన్నది కార్యక్రమం. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి దాని మీద ఫోకస్ చేస్తారని తెలుస్తుంది. రీసెంట్గా ఇస్రో యొక్క కొన్ని ప్రయోగాలు విఫలమయ్యేటప్పుడు డైరెక్ట్గా అజిత్ దోవల్ గారే రంగంలో దిగి ఈ యొక్క ఎటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ లేకుండా ఈ యొక్క ఇస్రో నిర్వహించే చంద్రాయన 4 మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎక్కువ కావలసినన్ని నిధులు ఇవ్వడం జరిగింది. దానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఉంది. అది ఎందుకంటే ఇటు అమెరికా, రష్యా, చైనా, ఇటు జపాన్, యూరోపియన్ యూనియన్తో వాటి పోటీలో నిలబడి హీలియం 3ని మనం తేగలగాలి. ముఖ్యంగా సౌత్ పోల్ దగ్గర ఉంది కాబట్టి ఇండియా చంద్రాయన సౌత్ పోల్ దగ్గర తిరుగుతుంది. అంటే చంద్రుడి మీదకి ఎందుకు వెళ్తున్నామంటే ఇది ఏదో సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్ కాదండి. ప్రపంచ ఆధిపత్యాన్ని నిర్ధారించే, ప్రపంచంలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిగే హీలియం 3 అనే ఖనిజం కోసం జరిగే
ఒక సూపర్ పవర్స్ పోరు, అదే మూన్ పోరు అంటే చంద్రుడి మీద జరిగే ఒక అతిపెద్ద యుద్ధంగా దీన్ని అభివర్ణించవచ్చు. కాబట్టి ఆర్టిమిస్ 2 వెళ్ళిపోయిందంటే ఇప్పుడు చైనా కూడా 2034 మూన్ మిషన్ వెళ్ళిపోతుంది. మరి మనం కొంచెం ఇప్పుడు చైనా, రష్యా, అమెరికాలతో పోలిసి కాస్త వెనకబడి ఉన్నాం. కాబట్టి ఇండియా చాలా పెద్ద యుద్ధ ప్రాతిపదికన ఇస్రో నిధులు ఇస్తూ ఈ పరిశోధన చేస్తున్నామని తెలుస్తుంది. రష్యా నుంచి అవసరమైతే సహకారం తీసుకునే అవకాశాలు కూడా ఇక్కడ మనకి పుష్కలంగా ఉన్నాయి.